కుంభబైన రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు ఎత్తుకొని జనం మధ్యలో నుండి వేగంగా నడుచుకుంటూ రెండవ రోజు రాత్రి గద్దెలపైకి చేర్చడంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇక మూడవ రోజు సమ్మక్క సారలమ్మలు గద్దెలపైన ఆసీనులై అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. అమ్మవార్ల దర్శనానికి ముందు భక్తులందరూ తప్పనిసరిగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరిస్తారు. మూడవ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే ప్రధానమైన రోజు. ఇక్కడ హుండీల్లో లక్షలు కోట్లు వేయరు. భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పిస్తారు. ఆశ్చర్యపోకండి, ఇక్కడ బంగారం అంటే మనం వేసుకునే ఆభరణం కాదు. ఇక్కడ బంగారం అంటే బెల్లం. మేడారం జాతరలో బెల్లాన్ని బంగారం అని పిలవడానికి మరియు దానిని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడానికి వెనుక చాలా బలమైన అర్థవంతమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవార్లకు నిజమైన బంగారం సమర్పించాలంటే అది ధనవంతులకు మాత్రమే సాధ్యం. పేదవారు ఇవ్వలేరు. అమ్మవార్ల దృష్టిలో అందరూ సమానమే. స్వచ్ఛమైన కొత్త బెల్లం పసుపు పచ్చగా బంగారు వర్ణన మెరుస్తూ ఉంటుంది. అందుకే అందరికీ అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకు దొరికే బెల్లాన్ని బంగారంగా భావించి సమర్పిస్తారు. కోటీశ్వరుడైన సామాన్యుడైన అమ్మవారికి బెల్లం మాత్రమే ఇస్తారు. ఇది సమానత్వానికి ప్రతీక. అలాగే మేడారంలో ప్రధాన మొక్కు తులాభారం, అంటే భక్తులు తమ బరువుకు సమానమైన ఎత్తును తూచి అమ్మవారికి ఇస్తారు. ఒకవేళ నిజమైన బంగారంతో మనిషి బరువును తూచడం సామాన్యులకు అసాధ్యం. అదే బెల్లం అయితే అందరూ తమ బరువుకు సరిపడా కొని తూచగలరు. అందుకే ఖరీదైన లోహానికి బదులు అందరికీ అందుబాటులో ఉండే బెల్లాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించే అద్భుతమైన ఆచారం. అయితే ఈ తులాభారానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. తల్లి, ఇది కేవలం బెల్లం కాదు. నా శరీరం, నా బరువు, నా బాధ్యతలు, నా కష్టాలు అన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఇక నా బరువంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పడానికి సంకేతమే ఈ తులాభారం. అంతేకాదు, మేడారం జాతర జరిగే సమయం చలికాలం మరియు ఎండాకాలం మధ్య సంధికాలం. దట్టమైన అడవిలో మైళ్ళ కొద్ది ప్రయాణం చేయడం వల్ల భక్తులు అలసిపోతారు. బెల్లంలో ఐరన్ మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వారికి తక్షణ శక్తినిచ్చేది బెల్లం మాత్రమే. అమ్మవారి ప్రసాదంగా ఆ బెల్లాన్ని అందరూ తింటారు కాబట్టి ఆ అడవి వాతావరణాన్ని తట్టుకునే శక్తి, రోగ నిరోధక శక్తి భక్తులకు లభిస్తుంది. గద్దెల దగ్గర ఆ బెల్లం ప్రసాదాన్ని తింటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. మేడారంలో కేవలం బంగారమే కాదు, కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు, చీరే, సారీలు పెట్టి ఒడిబియ్యం పోస్తారు. మరికొందరు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పిల్లలు లేని దంపతులు, కొత్తగా పెళ్లైన జంటలు సమ్మక్క సారక్కలను దర్శించుకుని మాకు సంతానం కలిగితే మళ్లీ జాతరకు వస్తామని ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన వారు కానుకలు చెల్లిస్తారు. శివసత్తుల పూనకాలు, డప్పుల మూతలతో మేడారం అడవి మార్మోగిపోతుంది. అక్కడ కులం లేదు, మతం లేదు, పేద లేదు, ధనిక లేదు. అమ్మ ముందు అందరూ సమానమే. ఇక నాలుగవ రోజు జాతర చివరి అంకానికి చేరుకుంటుంది. వచ్చిన చుట్టాలు తిరిగి వెళ్లే సమయం వచ్చినట్టుగా తమ కోసం వచ్చిన అమ్మవార్లకు వీడ్కోలు పలికే సమయం వస్తుంది. దీనినే వనప్రవేశం అంటారు. సాయంత్రం వేళ పూజారులు సంప్రదాయ పూజలు ముగించి గద్దెల మీద ఉన్న అమ్మవార్లను చేతిలోకి తీసుకుంటారు. ఆ వీడ్కోలు దృశ్యం అత్యంత భావోద్వేగభరితంగా ఉంటుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న భక్తులు అమ్మ వెళ్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. సమ్మక్కను చిలకలగుట్టకు, పగిడిద్దరాజును పూనుగొండలకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. కోట్లాది మందితో కిక్కిరిసిన మేడారం మళ్లీ నిశ్శబ్దంగా ప్రశాంతమైన అడవిగా మారిపోతుంది. కానీ భక్తుల గుండెల్లో మాత్రం ఆ తల్లుల జ్ఞాపకం, వారిచ్చిన ధైర్యం అలాగే ఉండిపోతుంది. ఎక్కడో మారుమూల అడవిలో ఇద్దరు గిరిజన మహిళలు కొన్ని వందల ఏళ్లుగా కోట్లాది మందికి ఆరాధ్య దైవాలుగా మారడం సామాన్య విషయం కాదు. అది వారి మంచితనం, వారి ధైర్యం, వారి త్యాగం. అయితే కొన్ని వందల ఏళ్లుగా గిరిజనులు ఈ జాతరను జరుపుకుంటున్న బయటి ప్రపంచానికి మేడారం గొప్పతనం తెలిసింది 19వ శతాబ్దం చివర్లోనే. 1940 వరకు మేడారం జాతర కేవలం స్థానిక గిరిజన పండుగ. కానీ సమ్మక్క మహిమలు కోరిన కోరికలు తీరుస్తుండటంతో గిరిజనేతరులు కూడా రావడం మొదలైంది. జాతరకు జనప్రవాహం పెరగడంతో 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది.